డంపింగ్ యార్డ్ ఎత్తివేయకుంటే ఆందోళన ఉద్రిక్తత చేస్తాం. ఐఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్. కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఆవరణలో గల డంపింగ్ యార్డ్ వల్ల విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని గతంలో పలుమార్లు తెలియజేసినప్పటికీ అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. డంపింగ్ యార్డుకు ఒక పక్క అంగన్వాడీ కేంద్రం, ఒకవైపు ప్రాథమిక పాఠశాల డంపింగ్ యార్డుకు ఎదురుగా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఉన్నాయన్న విషయం తెలిసినప్పటికీ ఆ ప్రదేశంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడమే తెలివి తక్కువ. అయితే దానిని ఇప్పటికీ తొలగించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ఇప్పటికే డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని పలుమార్లు విద్యార్థి సంఘాల నాయకులు ధర్నాలు చేసి వినతి పత్రాలు అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జనవరి నెల ఆఖరిలో సబ్ కలెక్టర్ భరద్వాజ స్వయంగా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పరిసరాలను పరిశీలించి అధికారులపై మండిపడిన విషయం తెలిసింది. అయినప్పటికీ తమకు డంపింగ్ యార్డ్ తొలగించే విషయంలో అధికారికంగా ఎటువంటి ఆదేశాలు లేవని పంచాయతీ సెక్రటరీ తిరుమలేశ్వర్ రెడ్డి చెప్పడం ఆశ్చర్యంగా ఉందని ఏఏఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు తెలిపారు. సమీకృత వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, హాస్టల్ ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డ్ తొలగించి 3 వైపులా ఉన్న విద్యార్థులకు రోగాల నుంచి రక్షణ కల్పించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి మౌలిక వసతులు, పరిసరాలు పరిశుభ్రత, డ్రైనేజీ సిస్టమ్, మెయిన్ గేట్ ఏర్పాటు వంటి విషయాలపై మేజర్ పంచాయతీ సెక్రటరీ తిరుమలేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల ఆరోగ్యాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తాము ఇచ్చే వినతి పత్రంపై స్పందించి హాస్టల్ పరిసరాలను పరిశుభ్రపరిచి విద్యార్థులకు రక్షణ కల్పించాలని, లేని పక్షంలో విద్యార్థులకు కలిసి రాస్తారోకో ధర్నాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వీరేష్తో పాటు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. MC9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. ఐఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు. కోసిగి మండలంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఎదురుగా డంపింగ్ యార్డు గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలని చెప్పేసి అనేక దశల వారీగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నాలు, అదేవిధంగా అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి అధికారులు దాన్ని ఎత్తివేస్తామని చెప్పేసి తూతూ మంత్రంగా ఆ డంపింగ్ యార్డ్ విషయంలో ఇప్పటి వరకు ఊసి ఎత్తడం లేదు. అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు 2-3 సార్లు స్థానికంగా ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ని సందర్శించి అక్కడ డంపింగ్ యార్డ్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు తెలియపరిచారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దాన్ని ఎత్తివేయాలని చెప్పేసి విద్యార్థి సంఘంగా అధికారులను కన్సల్ట్ అయితే అధికారులేమో మాకు అఫీషియల్గా లెటర్ రావడం లేదు. అఫీషియల్గా లెటర్ వస్తేనే మాత్రమే మేము ఎత్తివేస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు 2-3 రోజుల్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను సందర్శించాలి. తక్షణమే దాన్ని ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు రాస్తారోకో నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు.